వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్చం ఇచ్చి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుప్పం కొత్తపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ కుటుంబం. బిజ్పూల్ పోలీసింగ్ లో భాగంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించిన రాచకొండ కమిషనర్. ఇల్లందులో నిరుపయోగ సింగరేణి ఓసీ నుంచి హైడ్రో పవర్ జనరేషన్. సీఎండీ బలరాం. మంచిర్యాల డ్యాం ప్రాజెక్టును సందర్శించిన ఐఏఎస్ల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సైనిక అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబాద్ గార్ల మండలంలో ఏరు దాటుతుండగా కాలు జారి నీటిలో కొట్టుకుపోయిన ఓ కుటుంబాన్ని ఆటో డ్రైవర్ కాపాడాడు. రాంపురం పాకాల ఏరుపై నుంచి దాటుతున్న తండ్రి, కూతురు, కొడుకు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ వారిని చూసి కాపాడారు. దీంతో ఆటో డ్రైవర్ చేసిన సాహసానికి స్థానికులు అభినందించారు. ములుగు జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం రేపింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ములుగు బస్టాండ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు 10 కిలోల గంజాయిని తరలిస్తున్నారని సమాచారం. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కేంద్ర ప్రభుత్వం కాపాడాలని హిందూ పరిరక్షణ సమితి నేతలు అన్నారు. వాళ్ళందరినీ రక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నేతల విజ్ఞప్తి చేశారు. కేసముద్రం హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, మధు, ఉపేందర్ పాల్గొన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు, హిందూ దేవాలయ విధ్వంసానికి నిరసనగా ఈరోజు కేసముద్రం మండలంలో వాళ్లకు సంఘీభావం తెలపడం కోసం మొత్తం కేసముద్రం మండలాన్ని బంద్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ధర్మ పరిషత్ ప్రచార సమితి వాళ్ళ పిలుపు మేరకు అన్ని హిందూ మతస్థులు అందరం కలిసి ఏక కంఠంతో ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎవరో చెప్పాలని కాకుండా ఏది కాకుండా వాళ్ళకు వాళ్ళుగా బంద్ పెట్టి ఈ రోజున నిరసన అనేది వ్యక్తం చేశారు. వాళ్ళకు
బంగ్లాదేశీ హిందువుల కోసం, దేవాలయాల విధ్వంసుల కోసం సంఘీభావం అలాంటి చేయకుండా ఉండడం కోసం సంఘీభావంగా హిందువుల కోసం బంద్ పెట్టడం జరిగింది. హిందూ అనే వాళ్ళు ఎవరైనా కానీ ఇకనైనా మేలుకొని భారతదేశంలో భారతీయులం అనే ఒక అభివాదంతో రావాలి. భారతదేశంలో పుట్టినవాడు ఎవరైనా భారతదేశం కోసం కష్టపడాలి, భారతదేశం కోసం ఉండాలి. కానీ ఈ దేశంలో పుట్టి పరాయి దేశానికి తప్పుగా మాట్లాడే వాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టాలంటుందా మరొకసారి చెప్తుంటున్నాను. దేశంలో పుట్టిన ప్రతి మతస్థుడు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు హిందూగా భావించాలి. హిందూ అంటే ఏదో బొట్టు పెట్టుకుంటేనే హిందూ, లేకపోతే అదని కాదు. భారతదేశంలో ఉండి భారతదేశ సంస్కృతికి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండి భారతీయులకు అందరూ అనుబంధం ఉండి భారతీయులందరూ ఐకమత్యంగా బాయి అనే విధంగా అయితే అనుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ దేశంలో పుట్టినవారు దేశం కోసం కష్టపడాలి, దేశం కోసమే ఉండాలి, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. పరాయి దేశస్తులు ఎవరైనా మన వ్యతిరేకంగా ఉన్నప్పుడు తరిమి కొడడానికి సిద్ధంగా ఉన్న రోజు నాడు మన హిందూ భావాలు, మన భారతదేశం సౌభాగ్యంగా ఉంటుంది, స్వచ్ఛందంగా ఉంటుంది అనేది ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ అందరికీ సంఘీభావంగా బంగ్లాదేశ్ సంఘీభావం తెలుపుతుంది. భారత్ మాతాకి జై. రాచకొండ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసులు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజలు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రేరణ కలిగించేలా కమిషనర్ ఈరోజు స్వయంగా ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రజలతో మమేకమై పనిచేయాలని, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు. పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అంతా వస్తున్నారు, 33% వాయిస్ కూడా ఎక్కువగా రావాలి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Rashtra salute! Salame! Shast! వనంలోకి వెళ్లి జనంలో కలిసిపోయి మీకోసం
పోలీసులమంటూ కార్యక్రమాన్ని నిర్వహించి ఆటలు ఆడించి పాటలు పాడించి నృత్యాలు చేయించి అడవిలో ఆనందం అంబరాన్ని తాకేలాగా చేసి కొత్తగూడెలో కొత్త రకం పోలీసులను ప్రజలకు పరిచయం చేసి మన్నం బిడ్డ మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా పిలిపించి చిన్నారులతో పాటు మంత్రితో కలిసి జానపదాలకు అనువుగా పదాలు కలిపి నిజంగా మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ సూపర్ పోలీస్ అని అనిపించుకున్నారు. మరి మేడం గారు వచ్చి ఆ డాన్స్ లో ఆ పాదాలు కలపడం అంటే అందులో మరి ఎస్పీ సార్ కూడా చాలా చాలా చక్కటి అనుభూతి. మరి అందరికి 2 కళ్ళు సరిపోలేదు మేడం. ఒకసారి బిగ్ క్లాస్ అందరూ బిగ్ క్లాస్ ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పర్కాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నో మైలురాళ్లను దాటుకుని భారత్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. స్వతంత్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవలో మెగాస్టార్ ముందుండేవారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్లోని కాకతీయ అనాథాశ్రమంలో సామాజికవేత్త అనిల్ రావు తనయుడు ట్రీ ఫౌండేషన్ ఫౌండర్ మెగాన్స్ రావు చనిపోయి 4 నెలలు అవుతున్న సందర్భంగా మెగాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. అనంతరం ఆశ్రమానికి అవసరం ఉన్న సరుకులను పరుపులను అందించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సామాజిక స్పృహతో ట్రీ ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం వేలాది మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటుతూ మొక్కల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించిన మెగాన్స్ రావు భౌతికంగా దూరం అవ్వడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగడంలో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరారు.
అజయ్కి ఫోన్ చేసి దండ రమ్మని రమ్మను అజయ్ మీ సక్సెస్ చేస్తాం రాకేష్ అది పారేది ఫోటో వచ్చేట ఒకటి రాకేష్ ఎన్ని తెచ్చిన రాకేష్ 5 ఇంకోటి చేస్తే నేను ఇక్కడ చెట్లు నాటుతున్నాను ఒక 5 అటే ఉండండి మీరు అటే ఉండండి నువ్వెందుకుంటున్నావు ఇక్కడ వాళ్ళు చూసుకోరా ఎందుకు వికారం అయితే మా ఇంటికాడ ఉంటావా నీ పేరేంది ఎన్నేళ్ళు ఉన్నాయి నీకు ఇంకా 20 సంవత్సరాలు ఉండాలి మొగలే 20 సంవత్సరాలు నీదే బాధ్యత ఎందుకుంటున్నావు చాలా మంచిదైతే ఇన్నే ఉంటారు మీ పిల్లలు మా పిల్లలు అమ్మకుండా ఇద్దరే ఒక్కొక్క బిడ్డే మరి అక్కడ ఎందుకుంటలేవు ఇక ఆడ ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి ఆ నలుగురు పోయేస్తావా ఎవరు తీసుకుపోతారు నేను నా కొడుకు వచ్చి తీసుకుపోతాడా నీకెన్ని వయసు నుంచే ప్రకృతి పైన అవగాహన ఉండి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలని చెప్పి ట్రీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన మిత్రులు మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కీర్తిశేషులు మేఘాంశరావు గారు ఏప్రిల్ 14న అకారణంగా మృతి చెందడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఏ లక్ష్యంతోనైతే ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి మిత్రులైనటువంటి అభిరామ్ గారు ఇంకా కొంతమంది మిత్రులతోని ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి వర్షాకాలంలో 10 రోజుల పాటు స్వచ్ఛందంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో స్వచ్ఛందంగా తన మిత్రులతోని చెట్లు నాటే కార్యక్రమం చేసేవారు. చిన్న వయసులోనే వారు మరణించడం మా అందరిని కూడా కలిసివేసింది. మరి వారి జ్ఞాపకార్థం వారి మిత్రులు అందరితోని మరి ఈరోజు కాకతీయ వృద్ధాశ్రమంలో మరి చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా మరి బాల కార్మికుల పైన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరులు అనిల్ గారు వారి తండ్రి, మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మరి ఈరోజు మేఘాంశరావు గారి జ్ఞాపకార్థం చెట్లు నాటడం, అదేవిధంగా వృద్ధాశ్రమంలో కావాల్సినటువంటి మరి సౌకర్యాలన్నీ కూడా పరికరాలన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి వారి ఆశయ సాధన కోసం వారి మిత్ర బృందంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా ప్రముఖ పత్రికలలో వచ్చింది, మరి మనం రోజువారీగా వాడుతున్నటువంటి ఉప్పు కానీ లేక షుగర్లో కూడా ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ వచ్చినాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇంత హానికరమైనటువంటి ప్లాస్టిక్ను మనము తక్షణమే ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ భూని ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు సేవించడం కానీ ప్లాస్టిక్ను దరిదాపులో రానియకుండా మనమందరం కూడా పర్యావరణవేత్తలుగా పర్యావరణ మరి ప్రేమికులుగా మరి ఈ రోజు నుంచి మనము ప్లాస్టిక్ దూరం చేద్దామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి ఈ సందర్భంగా మేఘాంశరావు గారి కుటుంబ సభ్యులకు మరోదయం కలపాలని భగవంతుని కోరుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. టేక్మల్ మండల కేంద్రంలో ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టేక్మల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఏఎస్ఐ తుక్కయ్య, ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకం ఎగురవేసిన రియాఉద్దీన్, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జాతీయ పతాకం ఎగురవేసిన ఎంఆర్ఓ కృష్ణ, వ్యవసాయ సహకార కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రాంప్రసాద్, ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద అధ్యక్షులు కుమారి ధనంజయ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. ఇందులో భాగంగా తోటి విలేకరులందరూ పాల్గొనడం జరిగింది. అటు కుర్చీకి దగ్గర జరుగు సార్ పంతులు వాడు మీది కొమ్మని సెట్ అయిందా కృష్ణ
ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.